నెత్తిపై రవలరాడిడమ్మ అలా ఊహించుకుంటూ ఉంటే అమ్మ చెప్పలేను నీ చెవులు కమ్మలు చారడేసి సుమ్మ గొప్పగా అమరి ఉన్నవమ్మ అమ్మ తళతళ శిరమున హేమ కిరీటము కర్ణకుండలాలు గళంబున కంఠాభరణాలు కరంబున దాన కంకణాలు వేళ్లకు ముద్దు బొంగరాలు కాళ్లకు అందెల కడియాలు. నమస్తే అందరికీ, శ్రీమాతే నమః. అందరు బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో మీరు అమ్మ మాట భీమవరం ఉంటారు కదా ఆవిడ, సో యూట్యూబ్ ఛానల్ అమ్మ మాట ఆవిడ ఇంటికి వెళ్దాము. ఈ వీడియోస్ మనకి లాస్ట్ ఒక 2 years బ్యాక్ వీడియో అనుకుంటా. లైక్ అక్కడికి వెళ్ళాము, ఆ రోజు మామూలుగా జస్ట్ కలుద్దామని వెళ్ళాము. భీమవరం మామూలులో అమ్మ గుళ్ళో పని ఉంటే అమ్మ దర్శనం చేసుకుని ఇట్లా ఈవిడ ఇంటికి కూడా వెళ్ళాం అనమాట. సో అప్పుడు గార్డెన్ అంత కంప్లీట్ కావలేదు, ఫుల్ గార్డెన్ బాగా కంప్లీట్ అయిపోయింది. అండ్ ద మెయిన్ ఇందులో అట్రాక్షన్ అంతా కూడా మనకి ఈ గజరాజులు అండ్ ఆల్సో ఒక ఎథెంటిక్ స్టైల్ చాలా బాగుంటుందండి. దాంట్లోకి ఈ ఇల్లు ఎందుకు చూపిస్తున్నాం ఇప్పుడు అంటే, లైక్ చాలా మంది ఓన్ హౌస్ బిల్డ్ చేసుకుందాం అని అనుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఇల్లు ఒక ఎగ్జాంపుల్ కింద ఉంటుందని చెప్పేసి, ఒక రిఫరెన్స్ కింద ఉంటుందని చెప్పేసి మీకు ఇల్లు షేర్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే అండ్ మెయిన్లీ అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, మనకి చాలా మంది పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కట్టుకుందామా లేకపోతే ఏమైనా విల్లాస్ కట్టుకుందామా అనుకుంటూ ఉంటారు కదా. కానీ ఇట్లా ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ హౌసింగ్, ఒక విలేజ్ స్టైల్ ఆఫ్ హౌసింగ్ కట్టుకోవడం అనేది చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మనకి మట్టికి ప్లేస్ వదలడం అండి. చాలా మంది ఇప్పుడు కాంక్రీట్ ఎక్కువ వాడేస్తున్నారు కదా. సో దానికి కాకుండా డిఫరెంట్ గా ఏమి చాలా మట్టికి ఎక్కువ స్పేస్ ఇచ్చారు, మొక్కలు వేసుకోవడానికి చాలా బాగా స్పేసింగ్ ఇచ్చారు. అండ్ కిందంతా కూడా మనకి కొంచెం ట్రెడిషనల్ వే స్తంభాలు, మన పూర్వం మన అమ్మమ్మ నాన్నమ్మ ఎలా ఉంటుందో సో అదే విధంగా మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. గజరాజులు, ఏనుగులు, సో అంతా కూడా మనకి ఒక ఉయ్యాల బల్ల, ఇవన్నీ కూడా మనకి పూర్వం మన అమ్మమ్మ వారి ఇంటికి వెళ్తే మనకి ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట అండి. సో పైన అంతా కూడా మనకి చాలా వెస్ట్రన్ వేలో మనకి పైన ఉండడం జరుగుతుందండి. సో ఇప్పటికీ అప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఒకవేళ మీరు అమ్మమాట వీడియోస్ చూస్తే మీకు ఇల్లు ఇంకా బాగా తెలుస్తుంది. లైక్ నా వీడియోస్ కన్నా కూడా మేము ఆ రోజు కొంచెం క్లిప్స్ తీసుకున్నాం అనమాట. సో ఆ క్లిప్స్ మీకు ఈరోజు షేర్ చేస్తున్నానండి. నాకు మెయిన్ ఈ ఇంట్లో నచ్చింది బాగా అంటే ఉయ్యాల బల్ల అనమాట. చాలా డిఫరెంట్గా ఉంటుంది ఉయ్యాల బల్ల కూడా, కొంచెం రాయల్ లుక్లో ఉంటుంది. అండ్ నేను ఆవిడ కలిసి అక్కడ కొన్ని పాటలు పాడుకున్నాము. ఆ పాటలు అన్నీ కూడా మీకు వీడియో చిన్న క్లిప్స్ కింద షేర్ చేస్తున్నాను అనమాట. అక్కడ యాక్చువల్గా అది వాళ్ళ అమ్మమ్మ గారి పుస్తకం అనమాట అండి. సో ఆ పుస్తకంలో చాలా పాటలు ఉన్నాయంట. ఆ పాటల పుస్తకం పట్టుకొచ్చింది ఆవిడ. సో అందులో మేము కొన్ని పాటలు మేము పాడుకుంటూ ఆ రోజంతా అట్లా టైం స్పెండ్ చేసాము. మేము ఒక 2 మొక్కలు కూడా పట్టుకెళ్ళాము. మొక్కలు అక్కడ మేమే పాతేసామండి. సో యాక్చువల్గా ఈ వీడియో మీరు అమ్మమాట ఛానల్లో కూడా చూస్తారండి. సో అమ్మమాట ఛానల్లో ఆవిడ కూడా మా వీడియో మేము వచ్చిన రోజు వీడియో పెట్టుకుంది అనమాట. సో ఆ వీడియో మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది మేము అమ్మమాట ఆవిడ ఇంటికి వెళ్ళినప్పుడు వీడియో. సో మీరు ఆ ఛానల్లో కూడా చూడండి వీడియో. సో ఇక్కడ కూడా ఈ వీడియో చూడండి. అండ్ ఇదే వీడియో మేము అమ్మమాట ఛానల్లో కూడా పెట్టుకున్నాం మా వీడియో. సో అక్కడ కూడా మీరు చూడండి. సో ఈ హౌస్ ఎట్లా అంటే లైక్ చాలా మందికి ఒక డిఫరెంట్ ఐడియా వస్తుంది చెప్పేసి షేర్ చేస్తున్నాను. నేను వీటికి గోల్ వస్తూ ఉంటాయి, మహాలక్ష్మి గో అందరికి తెలిసిందే కదా. సో అన్ని పాజిటివ్ ఎనర్జీ వైబ్స్ అన్ని కూడా ఇంట్లో ఉంటాయండి. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసేయండి. అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. శ్రీమాన్.